సో మేడారం జన సందోహంతో నిండి ఉంది. ప్రస్తుతం నిన్న రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత నలుగురు వనదేవతలు గద్దెలపైకి చేరుకున్నాక భారీ సంఖ్యలో ప్రజలైతే తరలి వస్తూ ఉంటారు. మరి ఈ రోజు తెలంగాణ సీఎంతో పాటు గవర్నర్ తమిళిసై కూడా వనదేవతల దర్శనానికి వస్తున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. గవర్నర్ తమిళిసై వనదేవతల వద్దకు వెళ్తున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు గవర్నర్ తమిళిసై వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి పోలీస్ భద్రత నడుమ ఆమె దర్శనానికి వెళ్తున్నారు. ఒకవైపు సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో విఐపీలు ఈ రోజు నలుగురు వనదేవతలు గద్దెనెక్కిన తర్వాత వివిఐపీలు చాలా మంది వస్తారు కనుక వారందరూ కూడా మొక్కులు చెల్లించుకునే క్రమంలో కూడా ఉంటారు. వారి కోసం కూడా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కొన్ని లక్షల మంది జనం అక్కడికి తరలి రానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పటిష్టమైన పోలీస్ భద్రతా చర్యలని కూడా తీసుకుంటున్నారు. 14,000కు పైగా పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని మొత్తం భద్రతా వలయంగా ఏర్పడి అభయారణ్యంలో జరుగుతున్న ఈ జాతరకు సంబంధించి అయితే పటిష్టమైన ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం మనం అమ్మవార్లకు చీర సారె సమర్పించడం కోసం అయితే గవర్నర్ తమిళిసై తానే స్వయంగా తలపై అమ్మవారికి సమర్పించే సారెను మోసుకుంటూ కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జనజాతర జరిగే ప్రదేశానికి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని కూడా గవర్నర్ తమిళిసై సమర్పించారు. గవర్నర్ కు అక్కడ అధికారులు కూడా ఘన స్వాగతం పలికారు. ఆల్రెడీ అక్కడ చాలా మంది మంత్రులు ఉండి ఈ జాతరకు సంబంధించి పర్యవేక్షణ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. వారంతా కూడా ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై మనం చూస్తున్నాం గద్దె దగ్గర ఉన్న ఆ నెమలి నార చెట్టు దగ్గర ఉన్నారు. అక్కడే అమ్మవారికి సంబంధించి బెల్లాన్ని సమర్పిస్తారు. అక్కడే సమ్మక్కను కూడా నిన్న రాత్రి ప్రతిష్ఠింప చేశారు అక్కడే. సో అక్కడ ప్రస్తుతం అయితే ప్రత్యేక పూజలు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ కూడా అలానే కొనసాగుతోంది. చూస్తున్నాం మనం నిన్నటి నుంచి కూడా సమ్మక్క గద్దెనెక్కిన తర్వాత కూడా చాలా మంది మొక్కులు చెల్లించుకోవాలని గుడారాలు వేసుకుని మరి అక్కడ గడిచిన 2 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. వారంతా కూడా ఈ రోజు దర్శనానికి వస్తున్నారు. రాత్రి నుంచి కూడా ఆ జన రద్దీ అనేది అలానే కొనసాగుతూ వస్తోంది. సో ఈ రోజు కూడా అంతే రద్దీ ఉంటుంది పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఏదేమైనా కీలకమైన ఘట్టం నిన్న రాత్రి ఆవిష్కృతమైంది. వీర నారి సమ్మక్క గద్దెనెక్కిన తర్వాత జన జాతరలో ఒక కీలకమైన ఘట్టంగా చెప్పుకుంటారు. పూర్తి ఆదివాసీ గిరిజన సాంప్రదాయంతో జరిగే ఒక పండుగ. కేవలం ఒక ప్రతిమలు లేవు, ఆలయం లేదు, కానీ కేవలం ఒక ప్రకృతిని నమ్మి చేసే ఒక పెద్ద పండుగ. తమ కోరికలు నెరవేర్చే అమ్మలుగా సమ్మక్క సారలమ్మను భక్తులు పూజిస్తూ ఉంటారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. అదే బెల్లాన్ని అందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు అక్కడున్న అధికారులంతా కూడా. సో మనం చూస్తున్నాం గద్దె వద్ద ప్రస్తుతం అయితే కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుతం వివిఐపీల రాక కూడా కొనసాగబోతోంది. ఇప్పుడైతే తెలంగాణ గవర్నర్ తమిళిసై అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించారు. దాంతో పాటుగా చీర సారీ కూడా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దర్శనానికి రాబోతున్నట్టుగా సమాచారం.
వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవటానికి భారీగా భక్తజనం తరలివస్తున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్తజన సందోహం కనిపిస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, తెలంగాణ గవర్నర్ తమిళసై అక్కడ నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన అనంతరం అమ్మవారికి చీర సారే సమర్పించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అధికారిక లాంఛనాలతోనే అటు గవర్నర్ ను ప్రత్యేకంగా ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు, అధికారులు కూడా ఆహ్వానించి గద్దెల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ దర్శన అనంతరం కూడా ఆలయ అధికారులతో అక్కడ మాట్లాడుతున్నారు గవర్నర్ తమిళసై. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ఈ రోజు వీఐపీలు, వివిఐపీల దర్శనం కోసం కూడా రానున్న నేపథ్యంలో వారి రద్దీ కూడా ఉండనున్న నేపథ్యంలో సాధారణ క్యూ లైన్స్ తో పాటుగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు కూడా అంతే స్థాయిలో ఏర్పాట్లు అనేవి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నిలువెత్తు బంగారాన్ని గవర్నర్ తమిళసై సమర్పిస్తున్నారు. తులాభారంలో కూర్చున్నారు. ఆమె ఎంత బరువు ఉంటారో అంతే బరువు బెల్లాన్ని బంగారం రూపంలో అమ్మవారికి సమర్పించడం అనేది మేడారంలో ఆనవాయితీ కనుక ఆ క్రతువులో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. మొత్తానికి నలుగురు వనదేవతలు గద్దెనెక్కిన తర్వాత భారీ సంఖ్యలో మేడారానికి భక్తజనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మేడారంలో తెలంగాణ గవర్నర్ తమిళసై ఉన్నారు. అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడి అమ్మవారి గద్దె వద్దకు వెళ్లి చీర సారే సమర్పించారు. అలాగే ఇప్పుడు తులాభారం నిర్వహిస్తున్నారు. తన బరువుకు తగ్గ బెల్లాన్ని అమ్మవారికి బంగారం రూపంలో తెలంగాణ గవర్నర్ తమిళసై అందజేస్తున్నారు. మొక్కులు చెల్లించుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మరోవైపు ఈ రోజు వివిఐపీల తాకిడి ఉండనున్న నేపథ్యం, అలాగే సాధారణ భక్తులు కూడా నలుగురు వనదేవతలు గద్దెనెక్కిన తర్వాత ఎక్కువగా తరలి వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఈ రోజైతే ఎక్కువగా రద్దీ ఉండబోతోంది.
దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 70 నుంచి 80 లక్షల పైచిలుకు భక్తులు మేడారంకు దర్శనం కోసం వచ్చారని అధికారులు అయితే ఒక లెక్కలు కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ఈ మేడారం జాతరకు సంబంధించి మరోవైపు జాతీయ హోదా ప్రకటించాలి అంటూ కూడా భక్తులు ఎన్నో మార్లు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. సో ఆ దిశగా కూడా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చాలా మంది అమ్మవార్లకు కూడా మొక్కుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని లక్షల మంది చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉండాలి, దర్శనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, కొన్ని స్వీయ రక్షణ చర్యలు కూడా చేపట్టుకోవాలని పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ దిశగానే మేడారం జాతర అయితే ఎంతో వైభవంగా కొనసాగుతోంది. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడారం జాతర జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. వీరితో పాటుగా మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా చాలా మంది మేడారం జన జాతర జరిగే ప్రదేశానికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తెలంగాణ వీర నారీమణులుగా కాకతీయ రాజుల్ని ఎదిరించిన ధీర వనితలుగా సమ్మక్క సారలమ్మలను ఎంతో విశ్వాసంతో దర్శించుకోవటానికి భక్తజనం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా ఒక విశ్వాసంతో అమ్మవారి దర్శనం కోసం ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తూ ఉంటారు. అయితే మిగతా జాతరలతో పోల్చుకుంటే సమ్మక్క గద్దెనెక్కిన వెంటనే దర్శించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది భక్తులైతే అక్కడ ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. సమ్మక్క చిలకలగుట్ట నుంచి వచ్చే సమయంలో కూడా ఎదుర్కోలుగా కొన్ని లక్షల మంది భక్తులు నిన్న రాత్రి వెళ్లారు. ఎంతో అద్భుతమైన కీలక ఘట్టం అనేది నిన్న రాత్రి ముగిసింది. ఆ తర్వాత నుంచి కూడా జన రద్దీ అనేది విపరీతంగా కనిపిస్తోంది. మనం చూస్తున్న మేడారంలో ఎటు చూసిన పసుపు రంగుతో ఒక ఉత్సాహమైన ఆధ్యాత్మిక వాతావరణం అనేది వెల్లివిరుస్తోంది. ఇంకా జన రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా 14,000 మందికి పైగా పోలీసులు కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అక్కడంతా కూడా ఒక కోలాహలం కనిపిస్తోంది. వచ్చిన భక్తులు అలాగే మొక్కులు చెల్లించుకొని ప్రశాంతంగా ఇంటికి తిరిగి వెళ్లేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతా కూడా ప్రశాంతంగానే వెళ్తోంది. సో మేడారం జన జాతర 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకను మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కూడా చూసే అవకాశం ఉండదు కనుక అప్పటి వరకు ఈ జాతరలో పాల్గొని ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు విపరీతంగా దర్శనాలకైతే వస్తున్నారు. ఈ రోజు ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై మేడారం జాతరలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించారు. సో ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్కు స్వాగతం పలికారు అక్కడి మంత్రులు, అధికారులు కూడా. నేరుగా ఆమె స్వయంగా తన తలపైన చీరాసారి నుంచి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఎంతో భక్తిభావంతో అక్కడికి వెళ్ళి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యంలో ప్రత్యేక వలయంగా ఒక భద్రతా ఏర్పాట్లు అయితే చూస్తున్నారు పోలీసులు.